మీకు హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ వేమన రచించిన వేమన శతకములోనే ఆణిముత్యం లాంటి పద్యం మీకోసం. వేమన 14వ శతాబ్దానికి చెందినటువంటి కవి. అంటే ఈ పద్యం దాదాపు 565 సంవత్సరాల క్రితం రచించడం జరిగింది. ఈ పద్యంలో నాడే సమాజంలో ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తుల గురించి మనకి ఈ విధంగా తెలియజేస్తున్నాడు. ఏమని తెలియజేస్తున్నాడంటే, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను, సజ్జనుండు పల్కు చల్లగాను, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా, విశ్వదాభిరామ వినురవేమా, విశ్వదాభిరామ వినురవేమా. ఈ పద్యం యొక్క భావం ఏమిటి అంటే, అల్పుడెప్పుడు పల్కు ఆడంబరముగాను. అల్పుడు అంటే తక్కువ బుద్ధి కలవాడు, అల్పబుద్ధి కలవాడు, ఎల్లప్పుడూ గొప్పలు చెబుతూనే ఉంటాడు, ప్రగల్భాలు పలుకుతూనే ఉంటాడు. కానీ సజ్జనుండు పల్కు చల్లగాను. సజ్జనుడు అంటే మంచి బుద్ధి కలవాడు. మంచి బుద్ధి కలవాడు తగినంత మాత్రమే మాట్లాడుతాడు, మంచిని పెంపొందిస్తూ ఉంటాడు. అది ఏ విధంగా అంటే, కంచు మ్రోగునట్లు కనకంబు మ్రోగునా. కనకము అంటే బంగారం. కంచు మ్రోగునట్లు, కంచు చేసినంత, మ్రోగినంత పెద్ద శబ్దము కనకంబు మ్రోగునా. బంగారము, విలువైనటువంటి బంగారము మోగుతుందా? మోగదు కదా. అంటే ఇక్కడ వేమన గారు అల్పుడిని కంచుతోనూ, సజ్జనుడిని బంగారంతోనూ ఎంత చక్కగా పోల్చారో ఈ పద్యం ద్వారా మనకి అర్థమవుతుంది. కాబట్టి సమాజంలో అల్పులు ఈ విధంగా జీవిస్తుంటారు, సజ్జనులు ఆ విధంగా జీవిస్తూ ఉంటారు. వారి మాటలకి వీరి మాటలకి వేమన గారు మనకి ఈ పద్యం ద్వారా అద్భుతంగా తెలియజేయడం జరిగింది. మీకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను.